సో హలో గైస్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్. అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ 5 ఖతర్నాక్ లూట్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. పర్ అకౌంట్కి ఈజీగా $20 నుంచి $50 వరకు అయితే లూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనకి ఫస్ట్ లూట్ అయితే వచ్చేసి బిట్రూ ఎక్స్చేంజ్ నుంచి. బిట్రూ ఎక్స్చేంజ్లో మనకు ఒక ఈడ్రాప్ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. సో వీళ్ళకి ఎక్స్చేంజ్లో WLT టోకెన్ అయితే లిస్ట్ చేశారు గైస్ రీసెంట్గా. సో ఈ యొక్క టోకెన్ అనేది లిస్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఈడ్రాప్ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ 5 WLT ఈడ్రాప్ ఫర్ యూజర్స్. అంటే ఎవరెవరైతే ఈ యొక్క బిట్రూ ఎక్స్చేంజ్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి 5 WLT టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆర్టికల్ వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. చూడండి, ఈవెంట్ పీరియడ్ అయితే మనకి 27th జూలై నుంచి 3rd ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ఈవెంట్ పీరియడ్లో ఈ యొక్క లింక్ ఇచ్చారు కదా, ఈ యొక్క లింక్ యూజ్ చేసుకొని ఒక కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. కేవైసీ లెవెల్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక $10 అయితే డిపాజిట్ చేసి సో మేక్ యువర్ ఫస్ట్ స్పాట్ ట్రేడ్ ఓకేనా, ఏదో ఒక టోకెన్ని సో బై సెల్ చేయాలి ఓకేనా. అంటే మనం ఫస్ట్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి 5 WLT టోకెన్స్ అనేవి ఇన్స్టెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఈవెంట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత అంటే మీకు పేమెంట్ అనేది 4th ఆగస్ట్ అట్లా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఈ యొక్క 5 WLT టోకెన్ ఉంది కదా గైస్, ఈ యొక్క టోకెన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్. సో ఈ యొక్క టోకెన్ వాల్యూ కూడా చూపిస్తాను చూడండి. సో కాయిన్ గిక్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి పర్ టోకెన్ ప్రైస్ అయితే వచ్చేసి $2.15 మీద అయితే ట్రేడ్ అవుతుంది. మీకు 5 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 5 టోకెన్స్ వాల్యూ అయితే వచ్చేసి మీకు $10.75 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్ పర్ అకౌంట్ కంటే. అప్రాక్సిమేట్లీ మీకు పర్ అకౌంట్కి $11 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఈ ఏ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చూద్దాం. సో సింపుల్గా ఓకేనా, ఏ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలంటే ఈ యొక్క ఆర్టికల్ లింక్ ఉంది కదా, ఈ యొక్క ఆర్టికల్ లింక్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఆర్టికల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ నవ్వని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే సెండ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎగ్రీ అనే బటన్ ట్యాప్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో సింపుల్గా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క బిట్రూ ఎక్స్చేంజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా లింక్ మీద అయితే క్లిక్ చేసి ఒక ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో లాగిన్ అవ్వని బటన్ ట్యాప్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే పెట్టి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ అయితే లాగిన్ చేయండి గైస్. అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన సెకండ్ టాస్క్ ఏంటంటే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి గైస్. సింపుల్గా మళ్ళీ అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత టాప్లో మీకు ఇక్కడ చూడండి ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, సింపుల్గా ఈ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని లెవెల్ 1 అలాగే లెవెల్ 2 కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు కంప్లీట్ లెవెల్ 1 కేవైసీ అయితే ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని 2FA అథెంటికేషన్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ అనేది అయితే బిన్ చేయమంటుంది. సో సింపుల్గా అందరు కూడా గూగుల్ అథెంటికేటర్ అయితే బిన్ చేయండి. మీకు లెవెల్ 1 కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో లెవెల్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత లెవెల్ 2 కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోమంటుంది. సింపుల్గా లెవెల్ 2 కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ కంట్రీలో అయితే అడుగుతారు గైస్. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీ అడ్రస్ అయితే అడుగుతుంది. యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీ అడ్రస్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ యొక్క స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కనుక లేనట్లయితే మీ పేరెంట్స్ కానీ ఎవరిదైనా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని PDF ఎడిటర్లో అయితే ఎడిట్ చేసి మీ నేమ్ మీద సో దాని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి అక్కడైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మీ ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ ఇమేజ్ అలాగే బ్యాక్ ఇమేజ్ అయితే అడుగుతుంది. ఫ్రంట్ ఇమేజ్ బ్యాక్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత సో తర్వాత ఒక పేపర్ మీద బిట్రూ అని అయితే రాసి కింద డేట్ అయితే మెన్షన్ చేసి ఆధార్ కార్డ్ అలాగే ఆ పేపర్ అయితే ఇంకొక హ్యాండ్ అయితే పెట్టుకుని పిక్చర్ అయితే దిగి అక్కడైతే అప్లోడ్ చేయమంటుంది. సింపుల్గా అలా ఒక ఫోటో అయితే దిగి అక్కడైతే అప్లోడ్ చేసి కేవైసీకి అయితే సబ్మిట్ చేయండి. మీకు కేవైసీ అనేది వితిన్ 24 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ ఓకేనా. నేను కేవైసీకి అయితే అప్లై చేశాను, ఇంకా స్టిల్ పెండింగ్ గైస్. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్పానో అలా కేవైసీకి అయితే అప్లై చేయండి. సో కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో వెయిట్ చేయండి అప్ టు 24 అవర్స్ వరకు. సో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం నెక్స్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే $10 అనేది అయితే డిపాజిట్ చేసుకోవాలన్నమాట ఓకేనా. సిపి ఈ డిపాజిట్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ అప్లికేషన్లోకి అయితే వచ్చేయండి. సో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపాజిట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి గైస్ ఓకేనా. సో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అసెట్ అని ఉందా, అసెట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా డిపాజిట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరు BNB కానీ TRX కానీ ఏదైనా కాయిన్ ఒక $11 అయితే డిపాజిట్ చేయండి ఓకేనా. సింపుల్గా TRX అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ట్రాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక అడ్రస్ అయితే వస్తుంది. బైనాన్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక $11కి సంబంధించిన TRX అనేది బై చేయండి. సో బై చేసి అడ్రస్కి అయితే సెండ్ చేయండి. సో మీకు మ్యాక్స్ ఒక 5 మినిట్స్లో TRX అనేది డిపాజిట్ అయిపోద్ది. సో TRX డిపాజిట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి స్పాట్ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉందా. సో ట్రేడింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. పైన BTR ఉంది కదా
గైస్ ఇక్కడ సింపుల్గా 3 లెమన్ అయితే క్లిక్ చేసి TRX అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు $10 సంబంధించిన TRX అయితే సో ఇందులోకి డిపాజిట్ అయితే చేశారు కదా, ఆ TRXని సింపుల్గా USDTలోకి అయితే సెల్ చేయండి. సెల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టోటల్గా $11కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సెల్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు USDT అనేది బై అవుతుంది. సేమ్ మళ్ళీ సో USDTని బై చేశారు కదా, మళ్ళీ బై అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి సేమ్ మళ్ళీ $11 అమౌంట్తో TRX అయితే బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత సేమ్ అమౌంట్ ఆఫ్ TRXని మళ్ళీ మీరు విడ్రాల్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మీరు ఎక్కడి నుంచి అయితే డిపాజిట్ చేశారో సేమ్ అమౌంట్ని ఇన్స్టెంట్గా అయితే విడ్రాల్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఇందులో KYC అయితే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఒక $10 అయితే అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలి. కాబట్టి మీరు ఒక $11 TRXని అయితే డిపాజిట్ అయితే చేయండి. ఈ సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మేక్ యువర్ ఫస్ట్ స్పాట్ ట్రేడ్, ఓకేనా, అంటే స్పాట్ ట్రేడింగ్లో ఏదో ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మనం $11 TRXని డిపాజిట్ చేసాం కదా, దాన్ని ఒకసారి USDTలోకి అయితే సెల్ చేయండి. మళ్ళీ TRX కింద అయితే బై చేసి దాన్ని విడ్రాల్ చేసుకోండి. మీకు థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్టిసిపేట్ నవ్ అని ఉందా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క గూగుల్ ఫామ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీ యొక్క బిట్రూ ఎక్స్చేంజ్లో ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టి రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఫామ్ని అయితే సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్గా ఏ డ్రాప్లో మీరు అయితే పార్టిసిపేట్ అయితే అయిపోతారు. ఈవెంట్ ఎండ్ అయిపోయిన 10 డేస్లో మీకు రివార్డ్ అనేది డైరెక్ట్గా బిట్రూ ఎక్స్చేంజ్లోకి అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో వన్స్ మీకు రివార్డ్ అనేది రిసీవ్ అవగానే దాన్ని మీరు ఇన్స్టెంట్గా TRX కింద కానీ ఏదైనా టోకెన్ కింద కన్వర్ట్ చేసి ఇన్స్టెంట్గా అయితే విడ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు పర్ అకౌంట్కి. సో $11 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ లూట్ నుంచి ఇంకా మనం సెకండ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. గెస్ మనకి సెకండ్ లూట్ అయితే వచ్చేసి ప్లెక్సెల్స్ నుంచి. సో ప్లెక్సెల్స్లో మనం ఫ్రీగా PLX పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యొక్క PLX పాయింట్స్ని మనం వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ PLX టోకెన్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. గెస్ మనకి ఈ యొక్క PLX టోకెన్ అనేది ఆగస్ట్లో అయితే లిస్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సెకండ్ లూట్ లింక్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది కాపీ చేసుకొని మీకు కీవీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా కనెక్ట్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెటామాస్క్ ఉంటుంది. మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్ క్లిక్ చేయండి. మెటామాస్క్కి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది. సింపుల్గా మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇంటూ సింబల్ ఉంది కదా, సింపుల్గా దీన్ని అయితే కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ మనల్ని డిస్కార్డ్ అయితే కనెక్ట్ చేయమంటున్నారు. సో డిస్కార్డ్ కనెక్ట్ చేసినందుకు మనకి 200 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా ఈ 200 పాయింట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు డిస్కార్డ్ అథెంటికేషన్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ అథరైజ్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వమంటారు గైస్. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్లో అయితే జాయిన్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసుకోండి. మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ప్రెసెంట్ ఈ లూట్ అయితే కొంచెం వైరల్ అయితే అయింది. సో అందువల్ల మనకి సర్వర్ ఇష్యూ అయితే ఉంది. సో మీరు ఆఫ్టర్ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ట్రై చేస్తే ఈజీగా వర్క్ అవుతుంది, ఓకేనా. సో అయిపోయిన తర్వాత డిస్కార్డ్ టాస్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి ట్విట్టర్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఇందులో మనం ట్విట్టర్ అయితే కనెక్ట్ చేసే వాళ్ళని ట్విట్టర్లో ఫాలో చేసుకున్నట్లయితే మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఇంకొక 200 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా 400 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలానే ఇందులో మీరు ఎవరైనా రెఫర్ చేశారనుకోండి, పర్ రెఫర్కి 10 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 400 పాయింట్స్ వాల్యూ ఎంతో తెలుసా గైస్, $4 అయితే వీళ్ళు అయితే ప్రెజెంట్ అయితే వాల్యూ చెప్తున్నారు. సో సింపుల్గా మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మీరు ఈ 2 టాస్క్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ అని అయితే ఉంటుంది. సింపుల్గా లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఈ యొక్క PLX పాయింట్స్ అయితే ఉన్నాయో సో ఆ PLX పాయింట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో అలానే ఇక్కడ క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే దాని వాల్యూ కూడా చూపిస్తుంది. అంటే మీ దగ్గర ఇక్కడ 400 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 400 పాయింట్స్కి వాల్యూ ఎంతో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది, $4 అని చెప్పేసి. ప్రజెంట్ అయితే సర్వర్ అయితే ఇష్యూ ఉంది. సో టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ట్రై చేయండి, ఈజీగా వర్క్ అవుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గైస్. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పర్ అకౌంట్కి $4 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది సెకండ్ లూట్ నుంచి. కాబట్టి సెకండ్ లూట్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో మీకు ఆగస్ట్లో అయితే పేమెంట్ ఉంటుంది సెకండ్ లూట్ నుంచి, ఓకేనా. ఇంకా మనం థర్డ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ తాలూట్ అయితే వచ్చేసి బురూటో వాలెట్ నుంచి. సో బురూటో వాలెట్ అలాగే జింక్ టాకిల్స్ అఫీషియల్ అయితే పార్ట్నర్షిప్ మీద ఒక జెల్లీ ఈవెంట్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క జెల్లీ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేసి పర్ అకౌంట్కి $4 చొప్పున అన్లిమిటెడ్ టైమ్స్ అయితే లూట్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో అన్లిమిటెడ్ ట్రిక్ కూడా చెప్తాను. సో వీడియోని అయితే టిల్ వరకు చూడండి. గైస్ మనకి రివార్డ్ అయితే వచ్చేసి మీరు ఈ జెల్లీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు XP అయితే ఎర్న్ చేసుకుంటారు కదా గైస్. మీరు XP ద్వారా మనకి ర్యాంకింగ్ అయితే డివైడ్ చేశారు. అలా మీరు టాప్ 1000 ర్యాంక్లో కనుక వచ్చినట్లయితే పర్ అకౌంట్కి 1000 జింక్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలానే టాప్ 100లో ఎవరెవరైతే ఉంటారో
ఉన్నారో వాళ్ళకి 3000, టాప్ 50కి 4000 ఎలా అయితే రివార్డ్ అయితే డివైడ్ అయితే చేశారు. సో టాప్ 100లో రావడం చాలా అంటే చాలా కష్టం గైస్. టాప్ 5 నుంచి టాప్ 100 అయితే స్కిప్ చేసేయండి. ప్రతి ఒక్కరు ఈజీగా టాప్ 1000 అయితే రావచ్చు. అంటే పర్ అకౌంట్కి 1000 జింక్ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యొక్క జింక్ టోకెన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్ గైస్. నేను మీకు ప్రైస్ కూడా చూపిస్తాను. సింపుల్గా కాయిన్ కిక్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి 1000 జింక్ టోకెన్స్ వాల్యూ అయితే వచ్చేసి నియర్లీ $4 అయితే ఉంది గైస్. ఇందులో మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు. సో అలానే ఎటువంటి కేవైసీ కూడా ఉండదు. అన్లిమిటెడ్ అయితే లూట్ చేయొచ్చు. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో ఈ డ్రాప్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఫస్ట్ మీరు మీ యొక్క కీవీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో థర్డ్ డ్రాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కనెక్ట్ విత్ చూడండి లాగిన్ విత్ వాలెట్ అని ఉందా, సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. ఇక్కడ మీ నేమ్ అయితే అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఇక్కడ సింపుల్గా మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద చూడండి ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, ఈ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎర్న్ రివార్డ్స్ అని ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని అయితే ఉంటుంది. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ గాట్ ఇట్ అని ఉందా, సింపుల్గా గాట్ ఇట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తే మనం ఈ ఎక్స్పీ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాలి. ఎక్స్పీ ఎర్న్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, సో మీరు ఎంత ఎక్కువ ఎక్స్పీ పాయింట్స్ ఎర్న్ చేస్తారో అంత ఎక్కువ ర్యాంక్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మీరు ఎక్కువ టాస్క్లు చేయడం వల్ల ఎక్కువ ఎక్స్పీ అనేది ఎర్న్ అవుతుంది. ఎక్కువ ఎక్స్పీ ఎర్న్ చేయడం వల్ల మనకి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మనం టాప్ 1000లోకి అయితే రావాలి. సో ఇక్కడ చూసుకుంటే మన ర్యాంక్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ చూడండి గైస్ టాప్లో మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్లయితే కింద చూడండి మీకు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, సో ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ర్యాంక్ అలాగే మీ యొక్క లెవెల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మనది లెవెల్ 1 అలానే ర్యాంక్ అయితే వచ్చేసి 10,000లో అయితే ఉంది. సో మీరు దీన్ని ఈజీగా 1000లోకి అయితే తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే మళ్ళీ 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ క్విస్టెస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ జనరల్ అని ఉందా, ఈ జనరల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా గైస్ ఈ టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేశారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తే మీకు ఎక్స్పీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, మీ ర్యాంక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సింపుల్. ఈ టాస్క్లు ఎలా చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మీరు ఏ టాస్క్ చేయాలంటే బిరూటో వాలెట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీ యొక్క ట్విట్టర్ టాస్క్లు ఉంటాయి, చాలా సింపుల్ ఉంటాయి గైస్. నేను మీకు సో 1-2 టాస్క్లు అయితే ఎలా చేయాలో చెప్తాను. సో తర్వాత మీరే ఈ యొక్క టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సో టాస్క్లన్నీ కూడా నేను మీకు చేయడం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నియర్లీ 30 to 40 minutes వరకు అయితే వీడియో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో టాస్క్లు చాలా సింపుల్గా ఉంటాయి గైస్, బేసిక్ టాస్క్లే ఉంటాయి, మీరు ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో టాస్క్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ట్విట్టర్లో ఫాలో చేయమంటున్నారు. సింపుల్గా ఫస్ట్ టాస్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్టెడ్ ట్విట్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ట్విట్టర్ అకౌంట్ అయితే లాగిన్ చేసుకోండి. ఇక్కడ మీకు అథరైజ్ యాప్ అయితే ఉంటుంది. సింపుల్గా అథరైజ్ యాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ట్విట్టర్ అనేది కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి వాళ్ళనైతే ఫాలో చేయమంటున్నారు. ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు ట్విట్టర్కి అయితే తీసుకెళ్తుంది. సింపుల్గా వాళ్ళైతే ఫాలో చేసేయండి. సో ఫాలో అయిపోయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో అలానే టాస్క్ కంప్లీట్ చేసినందుకు మీకు 10 XP పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అట్లా మీరు ఈ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేసి XP అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలా సింపుల్ టాస్క్లు ఉంటాయి. ఈ టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయండి. మీరు 1 by 1 టాస్క్లు కంప్లీట్ చేస్తూ ఉంటే రిమైనింగ్ టాస్క్లు అన్నీ కూడా మీకు అన్లాక్ అవుతాయి. సో అలానే ఇక్కడ మనకి ఒక మ్యాండేటరీ టాస్క్ అయితే ఉంటుంది, వాలెట్ అడ్రస్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పేమెంట్ రిసీవ్ అవ్వడానికి ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది సబ్మిట్ చేయాలి. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క వాలెట్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయమంటారు. సో వాలెట్ అడ్రస్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలంటే టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అయితే ఉంటుంది గైస్, వాలెట్ అడ్రస్ అనేది. నెట్వర్క్ అనేది ఏ నెట్వర్క్ ఉన్నా పర్వాలేదు, ఇక్కడ వాలెట్ అడ్రస్ ఉంది, ఈ వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఇప్పుడు మీరు సబ్మిట్ చేశారు కదా, ఆ మెటామాస్క్ వాలెట్ అడ్రస్కి ప్రొవైడ్ చేస్తారు. సో అలానే మనకి ఈవెంట్ అనేది ఇంకొక 4 days అయితే ఉంటుంది గైస్. 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ అనేది ఉంటుంది. సో లీడర్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఈవెంట్ అనేది ఇంకొక 4 daysలో అయితే ఎండ్ అయిపోద్ది.
సో వీడియో చూడగానే ఫటాఫట్ ఈ యొక్క ఈవెంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ యొక్క టాస్క్లు అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి గైస్. ఇందులో మనకి రెఫరెండర్ అనే టాస్క్లు ఉంటాయి, జెల్లీ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఈ యొక్క టాస్క్లు తప్ప రిమైనింగ్ టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయండి. మీ ర్యాంక్ అనేది ఈజీగా అండర్ 1K అయితే వెళ్తుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. పర్ అకౌంట్కి $4 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు గైస్. సింపుల్గా కివీ బ్రౌజర్స్ అయితే క్లోన్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా గైస్? ఫోర్త్ లూట్ అయితే వచ్చేసి FSN ప్యాన్ నుంచి అంటే ఫ్యూజన్ ప్రోటోకాల్ నుంచి ఒక ఎయిర్ డ్రాప్ అయితే రన్ అవుతుంది. సింపుల్గా ఆర్టికల్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. మనకి ఎయిర్ డ్రాప్లో 2 ఈవెంట్లు అయితే రన్ అవుతున్నాయి. సో ఒకటి గ్లేమ్ ఈవెంట్ గైస్. ఓకేనా? ఈ యొక్క గ్లేమ్ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేసి వీళ్ళ యొక్క FSN సిగ్నేచర్ NFTని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఈవెంట్ ఏంటంటే జెల్లీ టాస్క్ గైస్. ఓకేనా? జెల్లీ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. ఈ యొక్క జెల్లీ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేసి వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ FSN టోకెన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో మనం ఫస్ట్ అంటే గ్లేమ్ ఈవెంట్లో పార్టిసిపేట్ అవ్వడం వల్ల FSN సిగ్నేచర్ NFTని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ FSN సిగ్నేచర్ NFT అంటే ఇది గైస్. ఓకేనా? సో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ యొక్క సిగ్నేచర్ NFT అనేది క్లెయిమ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ ఏంటి బ్రో అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఏ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ అలొకేషన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద FSN pad signature NFT holders. Holder will be claim their airdrop on their platform and unclaimed airdrop will be after few days distributed back to the holder additional reward. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరెవరైతే ఈ యొక్క FSN సిగ్నేచర్ NFT ఉంటుందో అంటే హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో ఓకే అంటే ఈ యొక్క FSN ప్లాట్ఫామ్లో ఫ్యూచర్లో ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అలానే ఎవరైతే ఆ ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసుకోరో ఆ క్లెయిమ్ చేసుకోలేని టోకెన్స్ ఉంటాయి కదా, అవి అడిషనల్గా మళ్ళీ ఈ యొక్క హోల్డర్స్కే ప్రొవైడ్ చేస్తారు. డబుల్ ప్రాఫిట్ ఉంటుంది ఈ NFT కనుక మీకు రిసీవ్ అయినట్లయితే. ఈ NFT ఎలా రిసీవ్ అవుతుంది గైస్? వీళ్ళ యొక్క గ్లేమ్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఫ్రీగా NFT రిసీవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, గ్లేమ్ టాస్క్ అని చెప్పేసి విత్ ద గ్లేమ్ టాస్క్ పార్టిసిపేట్ అండ్ గెట్ వైట్ లిస్టెడ్ ఫర్ ద FSN సిగ్నేచర్ NFT ఆల్ యూజర్స్. ఎవరెవరైతే ఈ యొక్క గ్లేమ్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఈ FSN సిగ్నేచర్ NFT అనేది రిసీవ్ అవుతుంది. సో ఈ యొక్క నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క గ్లేమ్ టాస్క్ లింక్ అయితే ఇస్తాను. సింపుల్గా లింక్ అయితే కాపీ చేసుకొని మీ కివీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. మనకి ఈవెంట్ అనేది ఇంకా 12 days అయితే ఉంది. సో వీడియో చూడగానే ఫటాఫట్ అయితే జాయిన్ అవ్వండి. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని సోషల్ మీడియా టాస్క్లు అయితే ఉంటాయి గైస్. వాళ్ళ యొక్క ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వడం, టెలిగ్రామ్ జాయిన్ అవ్వడం, సో రీట్వీట్ టాస్క్ అలాగే సో లైక్ టాస్క్ అయితే ఉంటాయి. ఈ టాస్క్లు అనేవి అయితే కంప్లీట్ చేసేయండి ఫటాఫట్ గైస్. మీరు ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే సబ్మిట్ చేయమంటుంది. సింపుల్గా 3 లైన్ అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఉంటుంది. నెట్వర్క్ ఏదైనా సరే పర్వాలేదు, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. అడ్రస్ అనేది కాపీ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ మీకు సబ్మిట్ వాలెట్ అడ్రస్ అని ఉందా, సింపుల్గా దీమని అయితే క్లిక్ చేసి ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో మనకి లాస్ట్ టాస్క్ అయితే వచ్చేసి రెఫరెండర్ గైస్. ఇది మనకి ఆప్షనల్ కాబట్టి ఈ టాస్క్ మీరు అయితే కంప్లీట్ చేయవసరం లేదు. ఓకేనా? సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లేమ్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ అవ్వండి. సో గ్లేమ్ ఈవెంట్లో పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ క్యాంపెయిన్ అయితే వచ్చేసి సో జెల్లీ ఈవెంట్ గైస్. ఓకేనా? ఈ యొక్క జెల్లీ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేసి మనం వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ FSN టోకెన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యొక్క జెల్లీ ఈవెంట్ లింక్ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అక్సెప్ట్ ఇన్వైట్ అని ఉందా, సింపుల్గా దీమని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూడండి ఎవ్రీ టాస్క్కి కూడా ఇక్కడ మీకు పక్కన FSN టోకెన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మీకు 0.2 FSN టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా మీకు టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేసి ఈ యొక్క FSN టోకెన్స్ అనేవి ఎర్న్ చేసుకోండి. అన్ని కూడా బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. వాళ్ళ యొక్క ట్విట్టర్ని ఫాలో అవ్వడం, తర్వాత వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం, అట్లాంటి టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ టాస్క్ కూడా కంప్లీట్ చేసేయండి. అట్లనే లాస్ట్లో మనకి వీళ్ళ యొక్క టెస్ట్నెట్ టాస్క్లు కూడా ఉంటాయి. ఈ యొక్క టెస్ట్నెట్ టాస్క్లు అనేవి మీకు ఎలా కంప్లీట్ చేయాలో తెలియలేదు అనుకోండి, సో నాకు టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి. నేను మీకు వీటి మీద ఒక షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఉంటాయి గైస్, ఒకసారి ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గైస్ మీరు ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయడం వల్ల టోటల్గా పర్ అకౌంట్కి 26 FSN టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 26 FSN టోకెన్స్ వాల్యూ ఎంత అంటే సింపుల్గా కాయిన్ గీక్ అయితే ఓపెన్ చేద్దాం. FSN టోకెన్ ఆల్రెడీ లిస్టెడ్ గైస్. సో టోటల్గా పర్ అకౌంట్కి 26 ప్రొవైడ్ చేస్తారు కదా. సో 26 అయితే ఎంటర్ చేద్దాం. సో టోటల్గా పర్ అకౌంట్కి $6.54 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఈజీగా మీరు అన్లిమిటెడ్ కూడా చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ చేయాలంటే సో మోర్ కివీ బ్రౌజర్ క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్లియర్ చేసుకున్న తర్వాత జెల్లీ ఈవెంట్లో అయితే టాస్క్లో సో పార్టిసిపేట్
కన్వర్ట్ అయితే అవ్వండి మల్టిపుల్ అకౌంట్స్ నుంచి. ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా $50 to $60 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కేసు మీరు టాస్క్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే నాకు టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి. నేను ఆ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అట్లా మనకి ఇది పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే 3 లెమన్ అయితే క్లిక్ చేయండి. సో 3 లెమన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ అని అయితే ఉంటుంది. సింపుల్గా లీడర్ బోర్డ్లోకి అయితే వెళ్ళండి. సో లీడర్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈవెంట్ అనేది స్టిల్ ఇంకా 13 days అయితే ఉంటుంది. గైస్ ఈవెంట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత వితిన్ 5 working daysలో మీరు ఏదైతే మెటామాస్క్ వాలెట్ సబ్మిట్ చేసి సో ఇందులో టాస్క్లు కంప్లీట్ చేస్తారో ఆ వాలెట్ అడ్రస్కి మీకు FSN టోకెన్ అనేది రిసీవ్ అవుతుంది. టోకెన్ రిసీవ్ అవగానే టోకెన్ అనేది సో ఎక్స్చేంజ్కి అయితే విడ్రాల్ చేసుకొని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గైస్. 4th లూట్ కూడా సో ఇంకా మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా 5th లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ 5th లూట్ అయితే వచ్చేసి సెల్ఫ్ క్రిప్టో IO నుంచి. సో ఇందులో కూడా మనకు ఒక జెల్లీ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. సో ఈ జెల్లీ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేసి వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ సెల్ఫీ టోకెన్ అనేది మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను మీకు సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క జెల్లీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకొని మీ కివీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ అక్సెప్ట్ ఇన్వైట్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ కూడా మీకు కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి గైస్. వీళ్ళకి డిస్కౌంట్లో జాయిన్ అవ్వడం, అలాగే వెబ్సైట్ అయితే విజిట్ చేయడం, ట్విట్టర్ని ఫాలో చేయడం, కొన్ని బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి. టాస్క్లు అనేవి కంప్లీట్ చేసి మనం XP అనేది ఎర్న్ చేయాలంటే ఓకేనా. ఈ XP అనేది కలెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటి ప్రాఫిట్ అంటే మీరు ఎంత ఎక్కువ XP అనేది కలెక్ట్ చేస్తారో అన్ని ఎక్కువ టోకెన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈచ్ XP అంటే 1 XP ఈజ్ ఈక్వల్ టు 1 సెల్ఫీ టోకెన్ అనమాట ఓకేనా. 1 సెల్ఫ్ టోకెన్. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి వీళ్ళ యొక్క ఆర్టికల్లో. ఇక్కడ చూడండి గైస్, ద సిస్టమ్ ఈజ్ వెరీ సింపుల్. 1 యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 SCLF టోకెన్. అంటే 1 యాక్షన్ అంటే 1 XP గైస్. ఒక టాస్క్ ఈజ్ ఈక్వల్ టు సో ఒక్క సెల్ఫీ టోకెన్. ఇక్కడ చూడండి ఈచ్ టాస్క్కి ఎవ్రీ టాస్క్కి కూడా మీకు 1 XP మాత్రమే ఉంటుంది. సో ఇట్లా మీరు డైలీ అంటే ఇందులో మనకి టాస్క్లు అనేవి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో డైలీ మీరు ఈ యొక్క వెబ్సైట్కి అయితే వచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేసిన టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సో టోటల్గా ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి 30 days అయితే ఉంటుంది ఓకేనా. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇఫ్ యూ క్యారీ అవుట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ ఎవ్రీ డే ఫర్ 30 days యూ కుడ్ ఎర్న్ 360 SCLF టోకెన్స్. అంటే మనకి ఈ యొక్క టాస్క్లు ఉన్నాయి కదా గైస్, ఈ టాస్క్లు అనేవి వీళ్ళు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇట్లా మీరు 30 days కనుక ఈ యొక్క వెబ్సైట్కి అయితే వచ్చి ఇక్కడ ఉన్న టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ చేశారనుకోండి. సో మీకు 30 daysకి 360 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క 360 టోకెన్స్ వాల్యూ ఎంతో తెలుసా? ఈ యొక్క టోకెన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్ గైస్. సింపుల్గా 360 అయితే ఎంటర్ చేయండి. పర్ అకౌంట్కి $12 అయితే ప్రాఫిట్ ఉంటుంది ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా టుడే నుంచి అయితే స్టార్ట్ చేయండి. నేను మీకు డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో రిమైండ్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్న టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత టుమారో నుంచి మీకు ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఉంటుంది ఓకేనా. ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ డైలీ టాస్క్లు అయితే ఉంటాయి. సో డైలీ చెక్ ఇన్ ఉంటుంది కాబట్టి సో నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ రిమైండ్ అయితే ఇస్తాను. ఎవ్రీడే అయితే వచ్చి అవైలబుల్ ఉన్న టాస్క్లు అయితే కంప్లీట్ చేసి XP అనేది కలెక్ట్ చేసుకోండి. సో టోకెన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోండి. ఈ యొక్క సెల్ఫీ టోకెన్స్ ఓకే SCLF యొక్క మనకి పర్ అకౌంట్కి 360 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 days కనుక మనం సో డైలీ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తే పర్ అకౌంట్కి $12 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్. ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఒక 10 అకౌంట్స్ నుంచి 30 days కనుక ట్రై చేసినట్లయితే $120 అయితే పర్ అకౌంట్కి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క లుట్ కూడా ఫుల్లీ వెరిఫైడ్ గైస్. వెరిఫై చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో నేను మీకు టోటల్గా ఈ యొక్క వీడియోలో సో 5 లూట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. 5 లూట్స్ కూడా ఫుల్లీ వెరిఫైడ్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మేక్ షూర్ ప్రతి ఒక్కరు కూడా అన్లిమిటెడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో అనేది. సో వీడియో ఎలా అనిపించిందో సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ లెంత్ అయితే అయింది, ట్రై చేశాను గైస్ చాలా షార్ట్గా చేయడానికి, కానీ ఎక్స్ప్లెనేషన్ వల్ల లెంత్ అయితే అయింది. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో అనేది. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా 5 లూట్స్ మాత్రం ట్రై చేయండి, మల్టిపుల్ ట్రై చేయండి ఓకేనా. థ్యాంక్ యూ.